సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కరెంట్ డిస్కషన్ లో ఉన్న క్రైమ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వి హ్యావ్ హైకోర్ట్ అడ్వకేట్ టి సుభాష్ని గారు విత్ us. లెట్స్ టాక్ టు హర్. మ్యామ్, జనరలీ నేరం ఎవ్వరు చేసినా నేరమే అంటారు, అది మేల్ కానీ ఫీమేల్ కానీ. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసుకుంటే విమెన్ కమిటింగ్ క్రైమ్స్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి. సో అదే సేమ్ మళ్ళీ ఇప్పుడు జరిగిన కేసు ఏంటంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఫెరోజాబాద్లో ఒక లేడీ పెళ్ళయింది, చాలా సంవత్సరాలు అయింది, హ్యాపీగా ఉంటున్నారు. తనకు ఒక అఫైర్ ఉందన్నమాట, తనకు ఒక లవర్ ఉన్నాడు. సో తన కోసం భర్తని చంపే ప్రయత్నాలు చేసింది. ఒక్క ప్రయత్నం కాదు, చాలా మల్టిపుల్ ప్రయత్నాలు చేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పెరగన్నంలో స్లీపింగ్ పిల్స్ కలిపింది. సో తనకు బాలేక హాస్పిటలైజ్ అయ్యాడు, తిరిగి వచ్చాడు. ఇలా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ కిచడీలో పాయిజన్ కలిపింది. ఆ పాయిజన్ ఆ బాయ్ ఫ్రెండ్ ఆర్డర్ చేశాడు. సో ఆ డబ్బా ఇంట్లోనే పడిపోయింది, ఎక్కడో ఉంది. తర్వాత మళ్ళీ తను ఇట్లా అయ్యేసరికి, చనిపోయేసరికి అప్పుడు వీళ్ళ పేరెంట్స్కి, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఏదో డౌట్ వచ్చి చూస్తే నిజంగానే పాయిజన్ బాటిల్ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జనరలీ క్రైమ్ ఎవరు చేసినా కూడా వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడుతుంది. అది డెఫినెట్లీ ఇప్పుడు చాలా కేసెస్లో చూసాం కదా. వీళ్ళు కమిట్ చేసే అంత ధైర్యం ఎందుకు వస్తుంది అంటే రీజన్స్, రూట్ కాజెస్ ఏముంటాయి అండ్ నెక్స్ట్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి అంటారు? ఇది ఏంటంటే గతంలో కూడా ఇప్పుడు మనకు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా చోట్లలో జరిగినాయి, తెలుగు రాష్ట్రాలలో కూడా జరిగినాయి. కొత్త కాదు, కాకపోతే ఏంటంటే ఫర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ విమెన్ రైట్స్ ఆర్ బీన్ మోర్ ఫోకస్డ్. విమెన్ రైట్స్ గురించి కానీ విమెన్స్కి అన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి భార్య బాధితుల సంఘాలు ఎక్కువ కొట్లాడడము, కొంచెము అంటే కొంత ఎలిగేషన్స్ ఆన్ విమెన్ పార్ట్ మీద చాలా వచ్చినాయి. అంతేకాకుండా సమాజంలో ఎక్కువ స్థాయిలలో విమెన్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నామన్న క్రమంలో విమెన్ హెరాస్మెంట్ కూడా ఎక్కువ స్థాయిలలో చూపించడం జరిగింది. దాంట్లో వర్కింగ్ విమెన్ని కూడా చూపించడం జరిగింది, వర్కింగ్ విమెన్ హెరాస్మెంట్ కూడా చూపించడం జరిగింది. సో దానికి కూడా పాష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆన్ వర్కింగ్ విమెన్ అని కూడా మళ్ళీ రావడం జరిగింది. అంటే ఈ విధంగా వరకట్న వేధింపులు అని, లేకుంటే డొమెస్టిక్ వైలెన్స్ అని, మెయింటెనెన్స్ కేసెస్ అని, ఈ విధంగా డివిసి కూడా. సో ఈ విధంగా ఏంటంటే అనేక కోణాలలో మహిళలకు అనేక విధాలుగా హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ స్థాయిలలో వాడుకుంటున్నారు, తప్పుగా వాడుకుంటున్నారు అన్న ప్రచారం చాలా బాగా జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనం చూసినట్టయితే రెగ్యులర్గా ఈ లాస్ట్ 1 year నుంచి బాగా చూసినట్టయితే వైఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది, అంటే చూపిస్తున్నారు. అది నేను 100 మెంబర్స్లో 50 మెంబర్స్ అంత క్రూయల్టీ ఉన్నారని చెప్పట్లేదు. దెర్ ఈస్ 1% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ అది ఒక మానవుని నైజాంలా కానివ్వండి, లేకుంటే మనకు చట్టంలో బోత్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, మ్యాన్ ఆర్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, దే ఆర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్న కింద మనం తీసుకొస్తాం. It is not like man or like women. They are the citizen of this country. They should obey the laws of this country. So దీంట్లో మనం చూసినట్టయితే ఎక్కువ స్థాయిలలో మహిళ క్రైమ్ చేసింది అన్నది ఒకలాంటి ఫోకసింగ్ అవుతుంది. మేల్ క్రైమ్ కామన్ క్రైమ్ కింద తీసుకుంటున్నారు, విమెన్ క్రైమ్ని హైలైట్గా తీసి చూపిస్తున్నారు. విమెన్లో కూడా క్రూయాలిటీ గ్రౌండ్స్ కొంతవరకు ఉంటాయి, మెన్లో కూడా ఉంటాయి. మానవుని నైజామే అంటే దాంట్లో ఉంటాయి. కొంతమంది కంట్రోలింగ్లో వెళ్ళి సమాజ నిర్మాణం కోసం తపన పడేవాళ్ళు సమాజ శ్రేయస్సు కోసమే బ్రతుకుతారు. అది 70-80% వరకు దాంట్లో వెళ్తారు. అక్కడ పొరపాట్లు జరుగుతాయి, కానీ ఇందులో క్రైమ్ అఫెన్సెస్లో ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఈ మధ్యకాలంలో లవ్ అఫేర్స్ని ఎక్కువ స్థాయిలలో ఫోకసింగ్ చేసుకుంటాం. ఎందుకంటే భర్త మేబీ అంటే ఆమెను ఎప్పటికప్పుడు ఆమెని హరాస్మెంట్ చేయడం కానీ, లేకుంటే ఆమెని ఒక మానవత్వ దృష్టిలో చూడకపోవడం, ఒక కోణంలో ఆమె కొంత బలమైన గాయం ఎక్కడో తాకి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి, ఈ లవర్ అనే వ్యక్తి చాలా లవర్స్ ఆర్ పార్ట్ టైం, దే ఆర్ నాట్ ఫుల్ టైమ్, దే కెనాట్ స్టే విత్ ద వైఫ్తో ఉంటారు అన్నది ఏం లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ 24 గంటలు ఒక ఇంట్లో ఉండొచ్చు. ఒక ఇంట్లో చూసే వాతావరణంలో వాళ్ళిద్దరికి పడకపోవచ్చు, చాలా విధాలుగా డ్రెస్సే పడకపోవచ్చు, మాటే పడకపోవచ్చు,
నచ్చకపోవచ్చు, విధి అంటే ఆమె పర్సనాలిటీ కూడా నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు ఆమె పర్సనాలిటీ మీద కూడా వ్యాఖ్యలు చేయొచ్చు. ఆ వాక్యాల మీద అనేక రూపాలలో వాళ్ళ మధ్యన ఎక్కువ అలిగేషన్స్ వచ్చి ఎక్కువ స్థానంలో కొట్లాడుకోవచ్చు చాలా చోట్లల్లో. అసలు అంటే మర్యాదపూర్వకంగా లేని సంభాషణలో ఇంకా అసలు అసంతృప్తి అన్నది ఎక్కువ ఉంటుంది. అయితే ఆ సందర్భాలలో బయట వ్యక్తి పరిచయం అయ్యి ఆమెను అడ్వాంటేజ్ తీసుకునే రూపంలో ఆమెను చాలా ప్రేమగా పిలుస్తాడు. ఎందుకంటే ఆమెతో ఉండడు కాబట్టి చాయ్ కాఫీకి బయట పోయి తాగొచ్చు, ఒక రూమ్లో వాళ్ళు ఒక డే గడపచ్చు. అక్కడ ఎఫెక్షన్ ఓరియంటెడ్ ఫిజికల్ ఎఫెక్షన్ అనేది చాలా కనబడుతుంది. వాళ్ళు దానికి లోబడి అతను చెప్పే మాటలు చాలా వినొచ్చు. నీకు నీ భర్త ఉండేది ఉంటే నాతో నువ్వు ఎలా ఉంటావు, మేబీ ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ కూడా చాలా ఉండొచ్చు. ఏదైనప్పటికీ అయితే అతని మాటలకు లోబడి ఈమె ఇతని హత్య చేయడం అన్నది తప్పది. నీకు వద్దనుకుంటే దెర్ ఈజ్ ఎ లా విచ్ కెన్ గివ్ ఎ డైవర్స్. నాకు డైవర్స్, నీకు పిల్లలు ఉన్నా మనిషిని చంపేంత దూరం వెళ్ళవలసినంత పని లేదు, పిల్లలున్నా చంపేంత పని అవసరం లేదు, నీకు బ్రతకాలనున్నది. ఎందుకంటే మేము చాలా కేసెస్ చూసినాము, భర్తని పిల్లల్ని వదిలిపెట్టి ఒక పెళ్ళి కాని అబ్బాయితోని వెళ్ళిపోయినా, పెళ్ళైనా అతనితో వెళ్ళిపోయినా ఇట్ ఈస్ ఫర్ ఎ టెంపరీ మూమెంట్. పెళ్ళి కాని అతనితో వెళ్ళిపోతే వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటి, he will stay for a few months, few weeks, few years. తర్వాత వాన్ లైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ అబ్బాయి మీద ఎక్కువ ఉండి ఇంకో పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోతే ఈమె లైఫ్ స్టాగ్ అయిపోతుంది. నేను చాలా కేసెస్ చూసిన అలాంటి. అటు కాకుండా ఇటు భర్త దగ్గరికి వెళ్ళలేదు, ఇటు పేరెంట్స్ తల్లిదండ్రులకు వెళ్ళలేదు, అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఆమె ఒంటరి అయిపోయి చాలా డిప్రెస్డ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోనీ పెళ్ళైన వాడన్నా కనీసము ఆమెని అలా రక్షిస్తాడా అంటే అది కూడా లేదు. భార్యకు తెలవంగానే వచ్చి ఈమెను కొట్టడము చేయడము, లేకుంటే ఎందుకుంటున్నామో అని చెప్పడము, ప్రశ్నించడము, చాలా విధాలుగా హరాస్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. మెంటల్ టార్చర్తోని వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా అని అసలు ఏంటిది ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పరిజ్ఞానంలోకి మనం తీసుకున్నట్టయితే ప్రాథమిక అంశాల పట్ల భార్యాభర్తల పట్ల అన్యోన్యత భావన, ప్రేమ భావన తగ్గిపోవడము, ఆర్థిక వ్యవస్థని చాలా లో బడ్జెట్లో వెళ్ళిపోవడము, ఆర్థికంగా మహిళను నిలదొక్కునే పరిస్థితులు లేకపోవడము, ప్రేమ వాత్సల్యము అవతల వ్యక్తి దగ్గర దొరికిందని వీళ్ళు అక్కడికి పరిగెత్తడము, వాళ్ళ ప్రేమ కోసం తప్పించి మహిళలకు జనరల్లీ షీజ్ అ మదర్ ఓరియంటెడ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా ఉంటుంది మహిళలకు. ఆ మహిళ ఎంత ప్రేమ చూపిద్దామంటే భర్తకు చూపించలేని పరిస్థితులలో బయట వాళ్ళకు చూపించవలసి వస్తుంది. అది చాలా ఘోరమైన అంటే పరిస్థితులకు అనుగుణంగా ఆడ మార్చుకోవడం వస్తుంది. సో అక్కడ ఏమవుతుందనంటే ఈమె అతను చెప్పే మాటలు ఎక్కువ స్థాయిలలో ప్రలోభానికి లోనైపోయి ఇక్కడ ఉన్న భర్త పైన అది అటాక్ అవుతుంది. కాబట్టి ఈమె అలాంటి సందర్భాలు తీసుకోకుండా తను డైవర్స్కి అప్లై చేసి 1 year వెయిట్ చేసి లెట్ హర్ గో. దానివల్ల ఆమె జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఏంటి, మనకు భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారము సెక్షన్ 101 కింద మర్డర్ కేసు అయిపోతుంది. ఇప్పుడు దాని కింద నీకు లైఫ్ శిక్ష పడుతుంది, డెత్ పెనాల్టీ లాగా పడవచ్చు. నువ్వు జీవితాంతం నువ్వు జైల్లో నొగ్గితే నీ ప్రేమికుడు మాత్రం బయట తిరుగుతాడు కదా. ఇప్పుడు నువ్వు అతనికి ఇప్పుడు మూడో వ్యక్తికి నువ్వు ఛాన్స్ ఇచ్చేసి అతను మాత్రం బాగుంటారు. పోనీ అతని మీద కేసు పెట్టినా కానీ హీఈస్ ఏ హెల్పర్ కిందనే వస్తాడు, కానీ క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వస్తుంది. అంటే వాళ్ళు ప్లాన్ వేసుకొని చేసిండ్రు అన్నది విషయం తీసుకొస్తారు. బట్ ఎనీథింగ్ ఉన్నా కానీ అతనికి శిక్ష తక్కువ పడుతుంది కదా. మహిళలు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి, నీ భర్త వద్దు, నీకు పిల్లలు వద్దు, పిల్లల్ని చెప్పవలసిన పని లేదు, భర్తను చంపవలసిన పని లేదు. యూ టేక్ ద డైవర్స్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ దెన్ లివ్ విత్ హిమ్. ఆమెతోనే పో, ఇంకోరితో పో, నీకు అనవసరం, భర్తకు అనవసరం కదండి. ఒక కుటుంబాన్ని బ్రతికించాలన్న దృక్పథంతోనే సమాజంలో ఉండాలి తప్ప అన్యాయంగా ఒకరిని నువ్వు అంటే చంపడం అన్నది అది అవివేకమైన పని కింద చూడాల్సి వస్తుంది. భర్త అంటే మనం చూసింది ఏంటంటే హస్బెండ్స్ వైఫ్ని చంపుతుంటే వాడిని అవివేకుడు అని అంటున్నాం. మరి వైఫ్ చంపితే మనమా?
సేమ్ వర్తిస్తుంది కదా. సో అమ్మాయిలకే ఇది లేదు, అబ్బాయిలకు అట్లా అని ఏం లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి పనిష్మెంట్స్ అన్నది సివియారిటీగా ఉన్నది. మీరు ఏ నేరం చేసినా, భార్య అయినా భర్త అయినా ఏ నేరం చేసినా చట్టం ముందు దోషుల కిందనే ఉంటారు. అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. దాన్ని నువ్వు జైల్లో పోయి బ్రతకడానికి ఇదంతా చేయవలసినంత ఈ మానవ జన్మ ఎత్తి జైల్లో పోయి బతకాలని ఏమున్నది? సమాజ నిర్మాణం కోసం కానీ, దేశ సౌభాగ్యం కోసం కానీ, దేశ పరిస్థితుల పురోభివృద్ధికి మనం పాటుపడేటైతే బాగుంటుందేమో ఆలోచన. నిజంగా మనం అంటే ఏ ఆనందం కోసం వాళ్ళు ఇదంతా చేయాలనుకుంటున్నారో అది కూడా ఉండదు వాళ్ళకి. సో ఇలాంటి ఆలోచనలు చేయకపోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు